కదా అని నోరింపకుండా కూర్చుంటే సమాజానికి చెడు జరుగుతుంది. ఈరోజు జరుగుతున్నది అదే. చాలా చోట్ల కూడా మనం కూడా నెగటివ్ ప్రచారాన్ని నమ్ముతాం. ఫలానా లక్ష్మీదేవి లేదా ఫలానా మహాలక్ష్మి 10 మందికి పేదవారికి భోజనం పట్టిందంటే క్యాన్సర్. ఫలానా మహాలక్ష్మి ఎవరో పేదవాళ్ళు భోజనం చేస్తారంటే ఆకలి వస్తుంది అన్నం పెట్టకుండా ఎందుకు అన్నంటే ఎక్కువ మంది చూడండి. ఇది మానవ సహజమైనది, అవునా కాదు? సోషల్ మీడియాలో కూడా మంచిని ప్రచారం చేసేటప్పుడు అది ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఇవ్వం, నెగిటివ్ కి ఎక్కువ ప్రచారం ఇస్తాం. నాకు బాగా గుర్తున్న విషయం మీకు చెప్పుకోవాలి. మొన్న మెగా పేరెంట్స్ డే లాస్ట్ కానూరులో జరుగుతా ఉంది. నేను కానూరు స్కూల్కి అటెండ్ అవుదామని అక్కడికి వెళ్ళాను. దాదాపు 500-600 మంది పిల్లలు, ఒక 200-300 మంది పేరెంట్స్, టీచర్స్ అందరం ఉన్నాం. ఏదో ఎమ్మెల్యే కదా చీఫ్ గెస్ట్ అని చెప్పి నన్ను ఎలాగో పిలుస్తారు, మాట్లాడమంటారు. మాట్లాడుతూ ఉన్నప్పుడు బాగా చదువుకోండి, మీ కుటుంబానికి మార్గదర్శకులుగా ఉండండి, ఏకాగ్రత పెట్టండి అని ఎంతగా మీరైనా నేనైనా మాట్లాడేది అదే. ఒక అరగంట సేపు మాట్లాడినాక పిల్లలందరినీ, పేరెంట్స్ అందరినీ, ఇది కానూరు కదమ్మా, మీ ఊర్లో అభివృద్ధి ఎలా జరుగుతుంది అని చెప్పి అడిగాను. అడుగుతా ఉన్నప్పుడు పేరెంట్స్ అందరూ కూడా మేము ఊహించినంత, ఎక్స్పెక్ట్ చేయనంత డెవలప్మెంట్ చేశారండి ఈ 1 సంవత్సరం కాలంలో. ఎక్కడ చూసినా డ్రైనేజీలు కడుతున్నారు, ఎక్కడ చూసినా రోడ్లు చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి. జనరల్గా మీరు చేయకపోయినా మెచ్చుకుంటారు, చేసినా మెచ్చుకుంటారు అనుకోండి. అధికారంలో ఉన్నారని చెప్పి కొంతమంది చేయకపోయినా, కానీ అక్కడ చేస్తున్నాం, చేస్తా ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడే వాళ్ళని 10 మంది మాట్లాడండి. 10th క్లాస్ చదివే పిల్లలు చొరవ తీసుకుని మాట్లాడటం అలవాటు చేస్తే మాట్లాడతారు ఉద్దేశంతో మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నప్పుడు పిల్లలు, ఒక పిల్లవాడు వేసి కొంచెం స్మార్ట్నెస్ ఎక్కువైపోయింది, బాగా చేస్తున్నారు కానండి, మేము స్కూల్కి రావాలంటే 1/2 గంట లేట్ అయిపోతుంది, మీరు ఏ రోడ్లో చూసినా డ్రైనేజీలు కడుతున్నారు, ఏ రోడ్లో చూసినా రోడ్లతో వేసి రోడ్లు చేస్తున్నారు, మేము స్కూల్కి ఎలా రావాలండి అనగానే పేరెంట్స్ పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. అంటే ఏంటి చెప్పండి? అంటే నెగిటివ్, అతను మాట్లాడిన దానికి వంతపాడు. బాగుంది. సరే, పిల్లవాడికి లేపు నేనేమన్నానంటే, నీకు అంత శ్రద్ధ ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ గా ఆలోచించాలి. నీ మైండ్ లో నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన చేసేవాళ్ళు వేరుగా ఉంటారు, నెగిటివ్ ఆలోచన చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. నేను 1/2 గంట స్కూల్కి వెళ్ళడానికి కారణం మీరయ్యారు అని చెప్పి నువ్వు మాట్లాడావు. నీకు చదువుకోవాలని శ్రద్ధ ఉన్నప్పుడు 1/2 గంట ముందు బయలుదేరాలని అవగాహన. పిన్ డ్రాప్ సైలెంట్. మీరు అక్కడ ఏం అర్థం చేసుకున్నారు? నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, పిల్లవాడు నెగిటివ్ మాట్లాడినప్పుడు అందరూ రెస్పాండ్ అయ్యి ఆ మార్గంలోకి వెళ్ళిపోయారు, అవునా కాదా? అంటే
చప్పట్లు కొట్టేటప్పుడు నేను ఒక స్పీచ్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టు ఒక స్పీచ్ మాట్లాడితే మీలో ఇన్స్పిరేషన్ వచ్చి ఒక్కళ్ళు మొదలు పెడతారు చప్పట్లు కొడతారు. ఒక్కరే అందరూ మొదలు పెడతారు. అందరూ ఒకేసారి రాదు. ఆ ఫ్రంట్ ఉన్నాడు లేదా ఎమ్మెల్యే మాట్లాడతారు కదా, బాగా కొట్టకపోతే బాగోదని మొదలు పెడతాడు. అందరూ ఆయన కొడుతున్నారు కదా, మిగిలిన వాడు కొట్టకపోతే బాగోదని అందరూ. నిజంగా ఇన్స్పిరేషన్ వచ్చి ఒకేసారి కొట్టేది కూడా చాలా ఉంటాయి సందర్భాలు. నేను చెప్తున్నా, అంటే ఒక ఆలోచన అనేది ప్రజల్లోకి మనలోకి ఒక పురుగులాగా ఎలా ప్రవేశిస్తుంది అనేది చెప్పడానికి మీకు ఇవన్నీ కూడా చెప్పవలసి వచ్చింది. ఎమ్మెల్యేగా ఉండి నా దగ్గరికి చాలా మంది వస్తారు, మీరు చెప్తే ఒక ఉద్యోగం ఇచ్చేస్తారని కొంచెం చెప్పండి. ఎక్కడా కూడా ఏ ఉద్యోగానికి కూడా రికమెండేషన్లు కానీ ఎక్కడా లేవు. కేవలం మెరిట్ బేస్డే ఎంప్లాయ్మెంట్ జరుగుతా ఉంది. ఈరోజు మీకు లబ్ధి చేకూరింది, మనం మౌనంగా ఉన్నాం అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సమాజానికి చేటు చేస్తారు. మీరు నోరు విప్పాలి, మాట్లాడాలి, ఖండించాలి. ఖండించకపోతే మీరు సరైన మార్గంలో ఎంపిక కాబడినట్టు కాదు. మీరు 10 మందికి ఖండించి మాట్లాడకపోతే కనుక జరిగేది నష్టం మీకే. వాళ్ళేంటి రాజకీయంగా ఒక 16,000 మంది లబ్ధి పొందారు, ఎన్ని లక్షల మంది దీనికి ప్రయత్నం చేశారు? 3 లక్షల మంది ప్రయత్నం చేస్తే 16,000 మంది సెలెక్ట్ అయితే మిగిలిన 2,84,000 మంది మనసుల్లో విష బీజాలు నాటవచ్చు అనే దానికి వీళ్ళు చేసే